అందరికీ నమస్తే. ఈశ్వరమ్మ యాదవ్ ఒక ఉద్దురాలు, 82 సంవత్సరాల మహిళ, ఒక బీసీ మహిళ, ఒక యాదవ్ బిడ్డ. ఆ యాదవ్ బిడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో తదితర పార్టీలో పనిచేసుకుంటూ వచ్చి అనేక సేవలు చేస్తున్న ఆ వృద్ధురాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో డైరెక్టర్ పదవి ఇచ్చారు. చైర్మన్ పదవి కూడా కాదు, ఓన్లీ డైరెక్టర్ పదవి ఇచ్చారు. ఆ చైర్మన్ పదవి కూడా ఒక రెడ్డి ఆయనకే ఇచ్చారు. రెడ్డోళ్ళే ఉంచుకురు అయ్యా. కానీ ఒక బోషుడికే కాడు ఫ్లెక్సీలో వాళ్ళ అయ్య ఫోటో లేదని చెప్పి మహిళ అని చూడకుండా, ఒక వృద్ధురాలని చూడకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండు. వాడొక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడట. వానికి సిగ్గు శరం ఉండాలి. బోషుడికే నువ్వు ఎక్కడున్నావో చెప్పురా బాయ్, నీకు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. తక్షణమే మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు వాడిని తక్షణమే సస్పెండ్ చేయాలా. ఆ పదవులకు వెళ్ళి తక్షణమే ఆమెకు, మా మహిళా డైరెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఆ మహిళను దూషించినందుకు కఠినమైన చర్యలు, క్రిమినల్ కేసులు బనాయించాలి. అతన్ని ఎమ్మటే జైలు పంపాలి. లేని ఎడల యాదవ సంఘాలు, బీసీ సంఘాలు అని చెప్పి అన్ని రోడ్డెక్కుతాయి. ఆ తర్వాత ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ వీడియో ద్వారా. ఏం కనిపించట్లేదా? పదవులన్నీ మీరే కొట్టుకోబోతురు. పెద్ద పెద్ద పదవుల కాడ మీరు, చిన్న పదవుల కాడ మాకు ఇచ్చి ఏదో మాయాజాలంగా మీరు పదవులు కొట్టుకోబోతుంటే మేము ఊరుకుంటున్నాం. అయినా కూడా మీరు చిన్న డైరెక్టర్ పదవి ఇచ్చి ఏంరా ఫ్లెక్సీల ఫోటో లేకుంటే, అరే సిగ్గు లేదురా, సోయి లేదురా బోషుడికే. ఫ్లెక్సీల ఫోటో లేకుంటే ఒక ఉద్దురాలను తిడతావురా? నీకు ఎవర్రా నీకు ఆ పదవి ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఆ రెడ్డిల పార్టీ అయిపోయింది, బీసీల పార్టీ కనిపించట్లేదు. ఓ యాదవ సోదరులారా, ఇకనన్నా గమనించి ఆ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చి ఆ పార్టీని తన్నేయండి, కింద తొక్కేయండి. ఇట్లాంటి కొడుకులను వల్ల ఈ పార్టీలు నాశనం అయిపోయిందని చెప్పి అధిష్టానాన్ని తెలవాలి. అంటే మనందరం కూడా ఆ పార్టీకి వెళ్ళి బయటికి రావాలి. ఎవడు వీడు, ఎప్పుడు వచ్చిండు? అరే భయ్, మా బీసీలు, మా యాదవులు ఆ పార్టీలలో 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా ఏ పదవులు రాలేరా? బోషుడికి వెళ్ళారా? మీరు పదవులు అనుభవిస్తుర్రు. నువ్వు పంది లెక్క ఉన్నావు. బోషుడికే నీకు రాష్ట్ర అధ్యక్షుడు యోజన. ఎంతోమంది మా వాళ్ళు అసలు నీకు మాట్లాడతా అదిరా బాయ్, ఏం మాట్లాడుతున్నావురా? సోయి ఉండి మాట్లాడుతున్నావు, సోయి లేక మాట్లాడుతున్నావు. బోషుడికే తాగినావురా? ఏం కనిపించట్లేమా కళ్ళకు? ఏమనుకుంటున్నావురా? నీదెంతరా జనాభా? అసలు మీకెందుకురా ఇన్ని పదవులు? ఇంకేం ఆశిస్తుర్రా? ఇంకా మీదెంతరా జనాభా? ఒక బీసీలో చిన్న సామాజిక వర్గం అంతా లేదు మీ జనాభా. బోషుడికి వెళ్ళారా? ఏం మాట్లాడుతుర్రు? మహిళలంటే కూడా లెక్క లేకుండా అయిపోయిందా? ఉద్దురాలరా బోషుడికే. 82 సంవత్సరాలు నీకు కూడా ఉన్నారు కదా. సోయి లేకుండా మాట్లాడుతున్నావు. ఇది మీ తండ్రి చూసిండా? చూసి ఇదే మాట్లాడి అన్నడా? అనలేదా? తక్షణమే చెప్తున్నాం, పేజాత్గా రోడ్డు మీదకి వచ్చి మరి క్షమాపణ చెప్పాలి మా మహిళా అధ్యక్షుడు, మా మహిళా డైరెక్టర్ గారికి. లేని ఎడల ఆందోళన సృష్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, అతనికి ఎమ్మటే ఆ పదవి నుండి సస్పెండ్ చేయాలి. ఈ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడినందుకు మహిళ మీద అసలు ఆ మాటలేనా? మళ్ళీ యువజన రాష్ట్ర అధ్యక్షుడట. ఎట్లిచ్చిర్రా భయ్ నీకు? ఆ మాటలకు ఎమ్మటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు పెట్టి ఎమ్మటే లోపటేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.